హలో ఫ్రెండ్స్, ఈరోజు అవినాష్ అండ్ రోహిణి ఆడింది మళ్ళీ గ్రూప్ గేమ్. అంటే గ్రూప్ గేమ్ వాళ్ళు ఆడతా పక్కన పక్కన వాళ్ళని అంటుంటారు అనమాట. సో మీకు ఎంతమందికి అలా కనిపించిందో కిందైతే కామెంట్ చేయండి. అలాగే మన రోహిణి సంచాలకుగా వరస్ట్ చేసింది. నాకైతే కంప్లీట్గా వరస్ట్ అనిపించింది. మరి మీకేమనిపించిందో కామెంట్ చేయండి. ఇంకా అంతకు మించి మళ్ళీ మన పవర్ ఫ్లాగ్ గేమ్లో ఎవరు పవర్ చూపించారు ఇది కూడా కామెంట్ చేయండి. సో మరి నాకేమనిపించిందో నేనైతే చెప్తాను. మీరు నేను ఎక్కడ తప్పు చేశాను, ఎక్కడ పాయింట్ రాంగ్, సో వీటి గురించి కూడా మీరైతే కామెంట్ చేయొచ్చు. సో అది కరెక్ట్ అయితే కరెక్ట్ అని అంటే నా పాయింట్ నేను చెప్తాను. సో ఇంకా మనం లేట్ చేయకుండా రివ్యూలోకి వెళ్దాం. ముందుగా అయితే మనకి కొంచెం కామెడీ అయితే జరగద్ది. సో దాని గురించి మనం స్కిప్. సో దాని తర్వాత అయితే మనకి తెలిసిందే కదా, ఓట్ అప్పీల్ కోసం అయితే ఇది 3వ ఓట్ అప్పీల్ కోసం అయితే మనకి ఛాలెంజెస్ అయితే పెడతాడు. ఫస్ట్ ఛాలెంజ్ అయితే పవర్ ఫ్లాగ్ అయితే పెడతాడు. సో ఈ గేమ్లో గౌతమ్ ఆడాడు, గేసేసాడు అంతే, గేసేసాడు. ఒక్కసారి కూడా ఒక్కరికి కూడా ఛాన్స్ రాలేదు. ఫస్ట్ 3 అంటే గౌతమ్ ఉన్నంత వరకు సూపర్ ఎక్స్ట్రాడనరీగా పవర్ చూపించాడు. కానీ ఏం చేద్దాం, సోలో గేమర్ కదా. సో లాస్ట్కి ఇబ్బందికరంగా జరిగింది. ఇది మన రోహిణి అయితే ఆబ్వియస్లీ గౌతమ్ మంచి స్ట్రాంగ్ పర్సన్, మనం తీసేయాలి అని చెప్పని. సో ఇక్కడ ఇంకొక పాయింట్ కూడా, అవినాష్ అండ్ రోహిణి అదే అవినాష్ కొంచెం ఎక్స్ట్రా చేస్తున్నాడు అనమాట. అంటే ఓవర్ యాక్షన్గా. సో నాకైతే అలా అనిపించింది ఈరోజు ఎపిసోడ్లో. మరి మీకేమనిపించిందో అది కూడా కొంచెం కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకా చూస్తే ఒక్కొక్కరు ఆడుతుంటే అసలు దెబ్బలు తగ్గుతాయని కూడా తెలుసుకోకుండా ఆడుతున్నారు. సో మరి విష్ణుప్రియ ఏం చేస్తుంది, వెనకాల చేరి చెప్పలు తగ్గుతుంది అనమాట. అంటే అసలు గేమే ఆడట్లేదు. ఫస్ట్ గేమ్ ఆడాలి కదా, కనీసం ట్రై కూడా చేయట్లా. కానీ రోహిణి ట్రై చేసింది. సో మనం దాని గురించి మనం అనకూడదు. రోహిణి బాగా ట్రై చేసింది. దాని తర్వాత బాగా గేమ్ ఆడడంలో ఫస్ట్ గౌతమ్ అంతే. దాని తర్వాత గౌతమ్ పోయిన తర్వాత ఇంకా వీళ్ళకి వచ్చిన ఛాన్స్ ఎవరికి, మన అవినాష్కి, రోహిణికి. ఇక్కడ లాస్ట్లో మీకు అనిపించలేదా, అవినాష్ సింపుల్గా రోహిణికి ఫ్లాగ్ ఇస్తే ఇదే వద్దనేది. ఇలాంటివే మన ఆడియన్స్ పట్టుకునేది. ఎవరు గ్రూప్ గేమ్ ఆడుతున్నారో, ఎవరు కలిసి ఆడుతున్నారో, ఎవరు కలిసి ఆడట్లేదో ఇవన్నీ చూస్తుంటారు ఆడియన్స్. కొంచెం చూసుకోవాలి. కానీ అవినాష్ గేమ్ పరంగా బాగా ఆడుతున్నాడు, కానీ ఇలాంటి తలతక్కే కొంచెం తిక్కగా ఆడుతున్నాడు అనమాట. సో అది నాకు అనిపించింది. లాస్ట్లో వచ్చి అంటే మన అవినాష్ ఏదో పవర్ ఫ్లాగ్ అంటే బదులు పోయిన తర్వాత పవర్ ఫ్లాగ్ అంటారు అనమాట. ఏంటి ఇద్దరు స్ట్రాంగ్ కంటెండర్స్ అంటే ఈ బిల్డప్ అనమాట. అది ఎలాగో విష్ణుప్రియాని తీసేస్తారని తెలుసు, మళ్ళీ బిల్డప్. ఇద్దరు స్ట్రాంగ్ కంటెండర్సే, ఇద్దరు స్ట్రాంగ్ ప్లేయర్సే, ఎవరిని తీయాలో అది ఏం చెప్తారు. ఎవరు స్ట్రాంగ్ ఏంది, అసలు స్ట్రాంగ్ అని ఓడి ఎందుకు వచ్చింది, ఏదో ఒక రీజన్ ప్లాన్. అంటే అక్కడ విష్ణుప్రియ అర్థమైపోతుంది, ఓకే నేనే వెళ్ళిపోతాను, నన్నే తీసేస్తారని తెలుసు. అలాంటప్పుడు నువ్వెందుకు ఇంత ఓవర్ యాక్షన్ చేయడం? సో నాకైతే 100% అది ఓవర్ యాక్షన్ అనిపించింది. నాట్ 100%, 200% అది విషయం. దాని తర్వాత గేమ్లో అయితే గివప్ ఇచ్చేసి అంటే ఇప్పుడు అవినాష్కి ఓవర్ కాన్ఫిడెన్సా లేకపోతే రోహిణిని గెలిపించాలనే ప్లాన్? ఏమనుకున్నాడు అసలు అవినాష్? ఇప్పుడే కాదు, ప్రతిసారి అంతే. అంతేందుకు దాని గురించి చెప్తాం. అక్కడ గివప్ ఇచ్చడం అయిపోయింది. దాని తర్వాత పవర్ ఫ్లాగ్ గేమ్లో ఫైనల్గా పవర్ చూపించింది మాత్రం 100% గౌతమ్, అది నో డౌట్ ఎట్ ఆల్. మిగతా వాళ్ళు కూడా బాగా ఆడారు గేము. ఒక్క విష్ణుప్రియ కొంతమంది సైలెంట్గా అంటే ఆడిపోయి దెబ్బలు తగులుతాయి అన్నట్టుగా ఆడారు. సో అది మనం కన్సిడర్ చేయకూడదు. బాగా ఆడింది మాత్రం గౌతమ్. దాని తర్వాత అవినాష్ కూడా ఓకే, బాగా లాక్కోవడం బాగా ఆడాడు. దాని తర్వాత రోహిణి బాగా ఆడింది. దాని తర్వాత ప్రేరణ, ఆబ్వియస్లీ ప్రేరణ ప్రతి టాస్క్ బాగా ఆడింది. ఇంకా నిఖిల్ ఈ గేమ్ ఎందుకో లైట్ తీసుకున్నాడు అని నాకు అనిపించింది. అంతే ఈ పవర్ ఫ్లాగ్ గేమ్లో అయితే ఇది సంగతి. సో దాని తర్వాత అయితే అదే మన రోహిణిని
గివప్ ఇచ్చేసి మన అవినాష్ ఫస్ట్ కంటెంట్ అయితే చేస్తాడు. సో మరి సెకండ్ కంటెంటర్ కోసం ఇప్పుడు గేమ్. ఈ గేమ్ ఏంటంటే నిలబెట్టు పడగొట్టు. నిజంగా ఈ గేమ్ అయితే నిలబెట్టు పడగొట్టు లాగే ఉంది. అసలు ఎక్కడ నిలబడుతున్నారు ఏడ పడగొట్టారు తెలియట్లా అలా అన్నమాట. ఇప్పుడు ఇక్కడ క్లియర్గా రూల్స్లో ఒక పెద్ద చెక్క, ఒక చిన్న చెక్క తీసుకొచ్చి ఫస్ట్ నిలబెట్టి తర్వాత మళ్ళీ వెళ్ళి తీసుకొచ్చి మళ్ళీ నిలబెట్టాలి. అంటే ఒక పెద్దదాని తర్వాత ఒక చిన్న చెక్క ఉండాలి. చిన్న చెక్క మళ్ళీ పెద్ద చెక్క, పెద్దది చిన్నది, అట్లా పెద్దది చిన్నది పెద్దది చిన్నది అలా పెట్టాలి. లాస్ట్ ఫోటో వెళ్ళి అది తగిలి పడాలి. అది చెప్తే వీళ్ళు అన్నీ తెచ్చేసుకొని ఒకసారి పెట్టాలన్నమాట. సో అది కంప్లీట్గా ఎవరో విష్ణుప్రియానో ఎవరో కరెక్ట్గా అనమాట తీసుకొచ్చి పెట్టడం. అది తీసుకొచ్చి పెట్టుకుంటే పోవడం, మిగతా వాళ్ళంతా తీసుకొచ్చి పెట్టి అంటే ఒకరా అంటే అటు ఇటు పెట్టడము లేకపోతే ఎలాగోలా పెట్టేస్తారు. అంటే ప్రతి ఒక్కరూ రాంగ్ ఆడారు. సో ఇలాంటప్పుడు రోహిణి తీసుకున్న డెసిషన్ అంటే విష్ణుప్రియాని సెలెక్ట్ చేయడం. అసలు విష్ణుప్రియాని ఎందుకు సెలెక్ట్ చేసింది అంటే గేమ్ కరెక్ట్గా ఆడిందనే. సో ఇప్పుడు సరే గేమ్ కరెక్ట్గా ఆడింది అనుకోండి. గేమ్ కరెక్ట్గా ఆడినప్పుడు ఎవరి ఫోటో పడిపోద్ది. సో అంటే ఇక్కడ ఆపోజిట్, ఎవరు గేమ్ కరెక్ట్గా ఆడలేదు వాళ్ళని కంటెంటర్ చేయాలి. అంటే వాళ్ళ గేమ్ కరెక్ట్గా ఆడుంటే ఆ ఫోటో పడుండదేమో. సో అలాంటప్పుడు వాళ్ళు ఏదైనా కంటెంటర్స్. సో నా ఒపీనియన్ ఏంటంటే గేమ్ కరెక్ట్గా ఆడని వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళలో నుంచి పిక్ చేసుకోవాలి. అప్పుడు వాళ్ళకి అవకాశం వస్తుంది. సో అది నాకు అనిపించింది. సో ఇక్కడ సంచాలకుగా మన రోహిణి అట్టర్ ఫ్లాప్ అంతే. అట్టర్ ఫ్లాప్. నేను 1 అట్టర్ ఫ్లాప్ అన్నానంటే దానికి అది రోహిణి ఒప్పుకునేసింది. కానీ దాన్ని కవర్ చేస్తాడు ఎవరు, మన అవినాష్. అంతలా రూల్స్ ఉండి రూల్ బుక్లో ఒకవేళ లేకపోయి ఉంటే సరే, లేనప్పుడు తెచ్చినారేమో అని అనుకోవచ్చు. అక్కడ బిగ్ బాసే చెప్తాడు వీళ్ళు ఆడిన గేమ్ కరెక్టా అని. ఇంకా అంతకుమించి మనకు తెలియాలన్నా ఎవరు ఎంత మాత్రం ఆడుతున్నారు. ఇప్పుడు చెప్పండి రా అబ్బాయిలు ఎవరు కలిసి ఆడుతున్నారు అనేది నా పాయింట్. సో ఇక్కడ మన అవినాష్ రోహిణిని కవర్ చేయాలి, హైడ్ చేయాలి, అంటే ఆ చేసిన తప్పుని హైడ్ చేయాలని ఎంత ప్రయత్నించాడో నెక్స్ట్ అంటే వాళ్ళిద్దరూ సెలెక్ట్ అవుతారు. ఎవరు విష్ణుప్రియ అంటే అట్ ఎనీ కాస్ట్ విష్ణుప్రియ కొంచెం లక్ వల్ల కంటెంటర్ అయితే అయింది. విష్ణుప్రియ అండ్ ఎవరు మన రోహిణి వీళ్ళిద్దరైతే కంటెంటర్స్ అవుతారు. కంటెంటర్స్ అయిన తర్వాత వాళ్ళిద్దరిలోంచి ఒకరు రావాలి. సో అప్పుడు హౌస్ డెసిషన్. సో హౌస్ డెసిషన్లో ఇప్పుడు అసలు ఫస్ట్ విష్ణుప్రియ రోహిణికి అక్కడ గివప్ ఇచ్చింది. ఎక్కడ ఒక గేమ్లో నువ్వు ఈసారి ఈ వీక్ ఇలా ఉన్నావు కదా, సో నీకే అవసరం అని చెప్పి ఇచ్చింది. అలాంటప్పుడు ఏం చేయాలి? గమ్ముగా రోహిణికి ఇవ్వాలి. ఇక్కడ ప్రతి ఒక్కరూ విష్ణుప్రియాని సపోర్ట్ చేస్తే, ఎందుకంటే విష్ణుప్రియ తను ఆడలేకపోయినా తను సాక్రిఫైస్ చేసిన విధానం నిన్న చూస్తే నబీల్కి సాక్రిఫైస్ చేసింది. అంటే అట్ ఎనీ కాస్ట్ సాక్రిఫైస్ చేసింది. దాని తర్వాత రోహిణికి సాక్రిఫైస్ చేసింది. సో ఇన్ని సాక్రిఫైస్ చేసిన తర్వాత కూడా ఇప్పుడు వచ్చి నన్ను గెలిపించండి, నాకు ఓటు అవకాశం ఇవ్వండి అని చెప్పినప్పుడు ఇప్పుడు కూడా అవినాష్ వెళ్ళి రోహిణికి ఇచ్చాడంటే దాని అర్థం ఏంటి? ఎవరు గ్రూప్ గేమ్ ఆడుతున్నారు, ఎవరు కలిసి ఆడుతున్నారు? సో ఇక్కడ ఈ పాయింట్ ఆఫ్ థింగ్లో నాకు అవినాష్ ఆలోచించిన విధానం, అవినాష్ రోహిణికి ఇవ్వడం నాకైతే అస్సలు నచ్చలేదు. ఏంటి రేపు కప్పు వచ్చినా కానీ కప్పు కూడా ఇచ్చేస్తాడేమో. మన నాగార్జున చెప్పినట్టు కలిసి ఆడితే కలిసి కప్పెత్తారు కదా అన్నప్పుడు కలిసి ఇప్పుడు అవినాష్ రోహిణి వెళ్ళారనుకో ఫైనల్కి, సార్ నాకు వద్దులేండి సార్ రోహిణికి ఇచ్చేయండి అని చెప్తాడేమో. మరి ఎంత గివప్ అంటే లాస్ట్కి వచ్చే లాస్ట్లో ప్రతి ఒక్కరు ఎట్టాడాలి పోటీగా కొట్టుకున్నట్టుగా ఆడాలి గేమ్స్. ఏంటి గేమ్స్ ఆడడం, ఏదో లాస్ట్ గివప్ ఇవ్వడం ఉండేదే మజా లాస్ట్లో. ఎందుకంటే ఫస్ట్ అంతా మామూలు ఫస్ట్ అంతా అయిపోతాయి, లాస్ట్ ఇద్దరు ముగ్గురు ఉంటారు, అప్పుడే గేమ్లో మజా ఉండేది.
అప్పుడు వాళ్ళు ఎట్లా ఆడతారు అనేది గేమ్. సో వాళ్ళు ఇంకా కలిసి ఆడి గివ్ అప్ ఇచ్చేస్తే ఇంకేమని చెప్పు గేమ్లు. సో ఈ విషయంలో నాకు అవినాష్ తొప్పాస్ అనిపించింది నాకైతే. దానికి మన రోహిణి వచ్చి గివ్ అప్ ఇచ్చిన దానికి మళ్ళీ ఎమోషనల్కి ఓట్లు పడిపోతాయని ఒక ధీమాతో ఉన్నారు. బిగ్ బాస్ ఆడియన్స్ మన వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ ఆలోచించి ఎవరు బాగా ఆడుతున్నారు, సో మీ ఫేవరెట్ కంటెస్టెంట్ మంచి వాళ్ళకి, అంటే ఎవరైతే గేమ్ బాగా ఆడుతున్నారో అలాంటి వాళ్ళని సపోర్ట్ చేసి ముందుకు పంపించండి. సో ఇలా నాటకాలు ఆడడం, ఇలా వెనకెళ్ళి ఒక మాట మాట్లాడటం, ముందుకు వచ్చి మన అవినాష్ నాకు ఇద్దరు స్ట్రాంగ్ కంటెండర్సే ఈ టైప్లో ముందు ఒక మాట వెనక ఒక మాట మాట్లాడడం. సో ఇలాంటి మాటలు మాట్లాడే వాళ్ళని సపోర్ట్ చేయండి. అవినాష్ ఒక కామెడీ తప్ప ఏం లేదు. కొంచెం ఒక్కొక్క దగ్గర గేమ్ కొంచెం బాగా ఆడతాడు అంతే, అంతకుమించి ఏం లేదు. సో ఈ విధంగా మాటలైతే వదిలేస్తుంటాడు అప్పుడప్పుడు. సో అక్కడైతే నాకు తెలిసి విష్ణుప్రియాని సపోర్ట్ చేస్తుంటే కొంచెం బాగుండేమో అనిపించింది. అందరూ అంటే ఇక్కడ విష్ణుప్రియ కూడా సంచాలకుగా ఆ పాయింట్ తీసుకొచ్చకూడదు, కానీ తొందరపాటులో విష్ణుప్రియ చేసింది మిస్టేక్. అది 100% నేనైతే ఒప్పుకుంటాను. నేను చెప్తాను, దాని గురించి కూడా చెప్తున్నాను. మళ్ళీ మీరు అంటారు కదా, సో విష్ణుప్రియ చేసింది ఈ మాట్లాడడం తప్పు కదా, నేను తప్పే. అక్కడ విష్ణుప్రియ కూడా చెప్పింది ఆ మాట్లాడడం తప్పే, కానీ నోరు జారింది విష్ణుప్రియ. సో అది 100% తప్పు. సో అలాగే విష్ణుప్రియ చెప్పాలనుకుంది ఏంటంటే, అంటే జస్ట్ సింపుల్గా ఈసారికి నన్ను సపోర్ట్ చేయని విధంగా ఏంటంటే, నేను నిన్న మన నబీలప్పుడు లాస్ట్ వరకు వచ్చి మిస్ అయ్యాను. ఇప్పుడు మన రోహిణితో కూడా లాస్ట్ వరకు వచ్చి అక్కడ నేను రోహిణికి అవసరం చూపించాను. ఇప్పుడు నాకు అవసరం, నాకు కావాలి అని చెప్పని ఉంటే ఎక్స్ట్రాడనరీ అది సంచాలకంగా అప్పుడే జరిగింది కాబట్టి. సో అది అందరికీ తెలుసు, ఆ ఇష్యూ అందరికీ తెలుసు. సో తప్పు చేసిందని, సో దాన్ని మళ్ళీ నువ్వు తీయాల్సిన అవసరం లేదు విష్ణుప్రియ. సో కాబట్టి ఆ పర్టికులర్ పాయింట్లో విష్ణుప్రియ కొంచెం చేసిన మిస్టేక్, కానీ సరిదిద్దుకున్నది కూడా, తనకి సారీ చెప్పింది, అపాలజీ చేసింది కూడా. అది ఫ్రెండ్స్ ఈ వీడియోలో. దాని తర్వాత మన మ్యూజిక్ బ్యాండ్ అయితే వచ్చి కొంచెం ఎంటర్టైన్ చేస్తారు. సో ఇంతకు మించి మన ఎపిసోడ్ అయితే ఏమీ లేదు. ప్రతిరోజు 2 ఛాలెంజ్లు, దాని తర్వాత ఓటపీలు, దాని తర్వాత బయట ఎవరో విఐపి అనే గెస్ట్ వస్తారు, గెస్ట్ వచ్చి చూసుకొని పోతాం అనమాట. ఇది ఎపిసోడ్. ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియోలో. మరి నెక్స్ట్ వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో అయితే చూడడానికి ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి. అంతే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, బాయ్.